ఇయాల తెలంగాణ రాష్ట్రంలో బాసర పుణ్యక్షేత్రం గురించి హాట్ టాపిక్గా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఏం జరిగిందని చెప్పేసి అనుకుంటుండొచ్చు. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే బాసర పుణ్యక్షేత్రంలో అపవిత్రం అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. తాగుబోతులకు నిలయంగా మారిన ఏదైతే జ్ఞాన సరస్వతి ఆలయానికి సంబంధించినటువంటి హోటల్, అది టెండర్ ఎవరైతే మన టెండర్ తీసుకున్నటువంటి దత్తు పటేల్ అక్కడ ఉన్నటువంటి కంట్రిబ్యూటర్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా చెప్తా ఉన్నారు. అసలు కంట్రిబ్యూటర్కి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్గా అసలు ఎట్లా చేసారు అనేది కూడా ఖచ్చితంగా మనం మాట్లాడదాం. సో అసలు ఏం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఇది మీకు ఎందుకు చూపించినానంటే, ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతను ఒక ఏఎంసీ డైరెక్టర్ కమ్ ఒక జర్నలిస్టా ఏఎంసీ డైరెక్టరా అనేది కూడా మళ్ళీ మనం మాట్లాడదాం. ఆ రోజు మనం వచ్చి సీన్లోకి దిగిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి బాటిల్స్, ఇక్కడ ఈ కాళ్ళు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఇతందే. మమ్మల్ని చూసిన తర్వాత ఆయన ఆ బాటిల్ అనేది వెనుక బ్యాక్ సైడ్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఇతను ఎవరైతే ఇక్కడ ఇంకొక క్యాండిడేట్ కనిపిస్తున్న వాడు ఎవరైతే ఉన్నాడో ఇతను రమేష్. సో ఇతను కూడా బియర్ బాటిల్ ఇక్కడ మీకు మొత్తం కనిపిస్తూ ఉంది, మందు విందు ప్రతిదీ ఉన్నది. సో ఈ ఆలయానికి అమ్మవారి విగ్రహానికి గోడకు తాకితే అది జ్ఞాన సరస్వతి హోటల్ అనేది ఉంటుంది. సో దీంట్లో మనం ఇవాళ ఎందుకు వేచి చూడాల్సి వచ్చింది, విజువల్స్ ఎందుకు బయట పెట్టలేము అని చెప్పేసి అనుకున్నారు. యాక్చువల్లీ ఓన్లీ ఫొటోస్ మాత్రమే మనం బయట పెట్టినాం. ఖచ్చితంగా తాగిర్రు, తప్పు చేసిర్రు అని చెప్పేసి నిలదీసినా కూడా వాళ్ళు మేమేం చేయలేదు, ఇదంతా డ్రామా క్రియేట్ చేసిర్రు అని చెప్పేసి సిగ్నేచర్ స్టూడియోస్ జర్నలిస్ట్ బాలాజీ పైన వివిధ రకాలైనటువంటి ఆరోపణలు వాళ్ళు పెళ్ళుబిక్కడం జరిగింది. ఇవంతా కూడా అవాస్తవాలు అని చెప్పేసి ఇవాళ మీకు రుజువు చేసి చూపిస్తా. ఏం జరిగింది అసలు, సినిమా ఏంది, ఏం కథ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ చూడండి. ఎస్, ఈ వీడియో చూడండి. శ్రీ జ్ఞాన సరస్వతి హోటల్ టీ టిఫిన్స్ మిల్స్. సో ఏదైతే ఉందో దీంట్లో అసలు మనం ఆ రోజు ఏం చేసినాం అనే దాని గురించి మేము ఇంతగానం ఆపడానికి గల కారణం ఏంటంటే, ఇవాళ వాస్తవాల్ని కూడా అవాస్తవాలు చేస్తూ ఉన్నారు, అవాస్తవాల్ని వాస్తవాలు చేస్తూ ఉన్నారు అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. ఎవడైతే అక్కడ తాగుబోతున్న కొడుకులు ఎవడైతే ఉన్నాడో నిజంగా యాజ్ ఎ జర్నలిస్ట్గా మాట్లాడొద్దు. కాకపోతే ఈ విలువలన్నీ కూడా పక్కన పెట్టేసి బాసర పుణ్యక్షేత్రంలో ఈరోజు ఇలా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనే దాని గురించి మీకు క్లియర్గా కనబడాలా. ఇక్కడ మీరు ఒక్కసారి మీరు చూస్తే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుందండి. రైట్, ఓకే. ఇక్కడ మీరు గ్లాస్ అనేది ఉంది, ఒక గ్లాస్ అంటే ఒక పెగ్గేసుకొని దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి గోదావరి తీర ప్రాంతంలో ఉన్న శివాలయం పక్కనే అమ్మవారి సరస్వతి విగ్రహం పక్కనే ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి హోటల్, ఇది ఒక టెండర్, ఇది మొత్తం కూడా ఎండోమెంట్ పరిధిలోకి వస్తుందని చెప్పేసి ఇంకొకసారి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువు, దాంతోపాటు ఇక్కడ బాసర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క గ్రామస్తులు ఖచ్చితంగా దీన్ని అబ్జర్వ్ చేయాలని చెప్పేసి మనం మాట్లాడదాం. సో ఈ వీడియోని నేను ఎందుకు ఆపినా అనేది కూడా నేను చెప్తా. ఎందుకంటే వీళ్ళు ఎంత మూర్ఖులు, వీళ్ళు ఎంత అసలు మనుషులే కాదు అని చెప్పేసి నేను మాట్లాడతాను. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి కూర్చున్నారు, వీళ్ళు లేబర్లా లేకపోతే పొలిటీషియన్సా, దాంట్లో ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి బాసర పిఎస్లో ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ గారు ఏమంటారు అంటే, అక్కడ తాగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లేబర్లు. సో చూడండి సార్, ఈ వీడియో మీకే ఇది. బాటిల్ ఆడ పెట్టేసిండు రామేశ్వర్ ఎవరైతే ఉన్నాడో, తాగిన తర్వాత బాటిల్ అనేది ఇక్కడ పెట్టేసిండు. ఓకే, అదొక సాక్ష్యమా? మన దాంట్లో ఉన్నటువంటి విజువల్స్, థంబ్నెయిల్స్ ఏది కూడా తప్పుడుగా మనం రాయలేదు. ఆలయంకి సంబంధించినటువంటి విశిష్టతను ఏ మాత్రం కూడా మేము దిగజార్చి మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది ఎట్లా అంటే పూస గుచ్చినట్టు, కళ్ళకు కట్టినట్టు ఇలా సిగ్నేచర్ స్టూడియో చూపించడం జరిగింది. సో ఆ వీడియోలో ఎవరెవరైతే ఇట్లా కూర్చున్నారో, మనం ఇక్కడ ఒక బాటిల్ ఉంది, ఇక్కడ మొత్తం 4 బాటిల్ ఉంటాయండి, ఇక్కడ పెగ్గేసుకొని కూర్చున్నారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత దారుణ పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇవాళ, ఎట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఒక్క బియర్ బాటిల్ని పట్టుకొని చెప్రాసిగా ఒక 10 మంది ఎట్లా తాగుతారో, ఒక 6-7 ఎట్లా తాగుతారో ఒకటే బాటిల్ అని చెప్పేసి ఎవరైతే దత్తు పటేల్, సిగ్గు లేదు నీకు కొంచెం కూడా. నీ దగ్గర దమ్ము ధైర్యం ఇంకేమైనా ఉండుంటే నా పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫైర్ అయ్యేవాడి కాదు నీ దగ్గర. ఎందుకంటే నువ్వు అన్నావు కదా స్టఫ్ లేదు అని, స్టఫ్ ఉన్నా కూడా మేము ఆపినాం. దిస్ ఈజ్ ద జర్నలిజం. స్టింగ్ ఆపరేషన్ అన్నావు, ఇది స్టింగ్ ఆపరేషన్, అర్థమవుతుందా? ఇది స్టింగ్ ఆపరేషన్ అంటే ఇది. నేను చెప్పాను కదా, వివిధ
సంస్థల్లో నేను చేసినప్పుడు స్టింగ్ ఆపరేషన్స్ ఏ రకంగా ఉంటాయి, బయట చాలా మంచి పేరుంది, సంపాదించుకున్న 90 మంది నా సైడ్ ఉంటే 10 మంది నీ సైడ్ ఉంటే నాకేం ఫరక్ పడేది లేదు. దిస్ ఈజ్ అ స్టింగ్ ఆపరేషన్, సిగ్నేచర్ స్టూడియోలో చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్లో విస్తుబోయే నిజాలు కాదు, ఇది ఎక్స్క్లూజివ్గా మనం చూపిస్తూ ఉన్నాం. ఇక్కడ వాళ్ళు ఏమేం చేశారు, తాగుబోతులు ఎంత దారుణానికి ఒడిగడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ని ఎవరేమనట్లేదు, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులను ఎవరేమనట్లేదు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఆ రకంగా ఉన్నాయి. ఒకవేళ మీరు తప్పు చేస్తున్నారని చెప్పేసి ఎవడైనా ముందుకు వచ్చి అడిగితే వాడిని కొట్టడమా లేకపోతే పాక్షికంగా వాడిని ఏం చేయను అని అట్లా చేసేస్తారు, డామేజ్ చేసేస్తారు. దందాలు ఉంటే దందాల్ని పండబెట్టేస్తారు. అంటే మేము చెప్పిందే వేదం, రజాకార్ల పాలనను చూపిస్తున్నారు అనడానికి బాసరకు ఇది ఒక నిదర్శనంగా నేను చూపిస్తా. సో ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది ఇగో ఎవరైతే మనోళ్ళు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఆ రోజు స్టింగ్ ఆపరేషన్లో బయటపడినటువంటి వీడియో. నువ్వు అన్నావు కదా చాలా రెస్పెక్ట్ ఇచ్చినా, రెస్పెక్ట్ అనేది పోయింది. ఎప్పుడైతే ఫ్యామిలీని ఇంటర్ఫేర్ చేసినావో అప్పుడే నువ్వు ఒక ఆడంగిన కొడుకు అని మొత్తం తెలంగాణ రాష్ట్రానికి దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాలకి కనిపించాలనే ఒక థింక్ ఆఫ్ మైండ్తోనే నేను ఇలా ఈ వీడియో ఆపడం జరిగింది. ఎందుకు ఆపడం జరిగిందంటే నువ్వేమేం చేస్తావు, ఏమేం తప్పులు చేస్తావు, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి 10 తప్పులు చేస్తున్నారని నేను ఇన్స్టాగ్రామ్ వేదికగా, నా పేజ్ వేదికగా నేను ఎంత హింట్ ఇచ్చినా కూడా మీరు దాన్ని పసిగట్టలే చూడు. అది మీరు చేసినటువంటి మీ జర్నలిజంలో మీరు ఫెయిల్ అయ్యారు అనడానికి ఇదొక ఉదాహరణ. సో దాంతోపాటు ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే, ఏవైతే ఈ థంబ్నెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ థంబ్నెయిల్స్ అన్నీ కూడా ముమ్మాటికి నిజం. హిందూ దేవాలయాల్లో తాగుబోతుల అరాచకం, రిపోర్టర్పై దాడి. ఇక్కడ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు మాకు ప్రాబ్లం ఉంది సార్, అయ్యా మీరు మమ్మల్ని కాపాడండి అయ్యా అని చెప్పేసి మేము అనే టైంలో వాళ్ళకొచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఇగో చూడండి ఒకసారి ఇట్లా బిహేవ్ చేస్తారా. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదే కదా. ఎవరైతే మోహన్ సింగ్ పోలీస్ ఆఫీసర్ ఒక కానిస్టేబుల్గా ఎవరైతే ఒక ఇద్దరు ఉన్నారో మరి ఆయన కానిస్టేబుల్ పీసీ అనేది ఖచ్చితంగా సుపీరియర్సే చెప్పాలా. మరి ఈయన చేసినటువంటి పని ఏంది, ఇది ఇంతేనా, ఇది ఫ్రెండ్లీ పోలీసా అనేది మీరు ఖచ్చితంగా ఆలోచించాలా. సో ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీచ్ కమిన్ కుత్తే సాలేగాళ్ళు అని చెప్తా. ఎందుకంటే పవిత్రమైన దేవాలయం, ఆ దేవాలయ పరిగణంలో ఇదంతా ఆ పరిధిలో చేయడం జరిగింది అనే దానికి ఖచ్చితంగా నేను ఈ మాట ఎందుకు ఇంత గలీజ్గా మాట్లాడాల్సి వచ్చిందంటే, ఇది ఉన్నట్టు చెప్తే ధర్మం వైపు ఎవరుంటే వాళ్లకు చెప్పు దెబ్బలు రాళ్ళ దెబ్బలు తగులుతాయని అన్నారు చూడండి. నేను పర్సనల్గా నేను ఇవాళ ఎదుర్కోవడం జరిగింది. ఎంతటి స్థాయికి దిగజారిపోయారు తాగుబోతు హిందువులు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఇవాళ మనం మాట్లాడుతున్నాం ఏమనంటే ఒక ధర్మాన్ని ఇంకొక ధర్మం వాళ్ళు నాశనం చేస్తున్నారని చెప్పేసి మనం 100 రకాలుగా మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా రాంగ్. మన ధర్మాన్ని మనమే ఇవాళ తునకలు సర్వనాశనం చేస్తూ ఉన్నారు, సత్యానాశ చేస్తున్నారు అంటే ఇట్లాంటి వాళ్ళ వల్లే. సో ఇంకొక థంబ్నెయిల్ చూపిస్తా. వీటన్నిటి గురించి కూడా లీగల్గా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని అన్నారు. మీరు లీగల్గా ఓర్రి, మేము లీగల్గా పోతాం. బాసర గ్రామస్తులు అంతా కూడా మాతో ఇవాళ మమేకమై మీ ముందుకు అంటే వాళ్ళు మా ముందుకు వచ్చి మాట్లాడకపోయినా కూడా ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది టైము, ఆ రోజు నేను చూపిస్తా మనం ఏంది అనేది. సో దీంట్లో చాలా ఉన్నాయి, ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను చెప్తా. దాదాపు ఇక్కడ మేము 4 రోజుల నుండి చేసినా కూడా బాసరకు సంబంధించినటువంటి తత్తంగం ఇంత దారుణంగా ఉందా, ఇంత దారుణంగా బాసర పుణ్యక్షేత్రం అక్కడ ఉందా అనడానికి నిదర్శనంగా నేను ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు చూపిస్తా. ఇది ట్రైలర్ మాత్రమే, ఔర్ సినిమా అభి బాకీ హై, క్లైమాక్స్ అభి బాకీ హై. సో కట్టర్ హిందువులుగా మనం మాట్లాడుతూ ఉన్నాం. పురాతన దేవాలయాల గురించి నా గురించి ఒక మాట అంటున్నాడు ఎవడైతే దత్తు పటేల్, ఎవరైతే అధ్యక్షులు కంట్రిబ్యూటర్ అసలు ఎట్లా అధ్యక్షుడు అయిండో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు వాడిని ఎట్లా ఎన్నుకున్నారో అర్థమవుతలేదు. ఒక కంట్రిబ్యూటర్ వాళ్ళకు వచ్చినటువంటి న్యూస్ని ప్రెస్ వాళ్ళకి ఇస్తే ఈ ప్రెస్ వాళ్ళు వీనికి అధ్యక్ష పదవి ఇచ్చిర్రంట. సిగ్గుండాల కొంచెం అన్న ఏవైతే అనని మాటల్ని కూడా అన్నామని చెప్పేసి నిజామాబాద్ ప్రెస్ క్లబ్కి సంబంధించినటువంటి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఇవి కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము బయట పెడతాం. దాంతోపాటు ఇక్కడ ఏం జరిగిందనే దాని గురించి ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకుంటే ఈ విజువల్స్లో మీ దగ్గర వాడు ఏమన్నాడంటే దత్తు పటేల్ అనేటోడు, అరే బాబు నువ్వు విను, నేను ఆ రోజు నువ్వు తాగినవని నేను అనలే. ఎవరైతే నీ హోటల్లో అక్కడ కూర్చొని ఒక హోటల్ని బార్గా తయారు చేసిరు అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అది ప్రూవ్ అయింది ఇక్కడ ఈ వీడియోలో.
ఇవాళ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యూవర్ ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో ఎవరు తప్పు చేశారు, ఎవరేం చేశారు అనే దానికి కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టాలా. ఎందుకంటే మీరు ఒక యాజ్ ఏ హిందూగా మన దేవాలయాన్ని మనం కాపాడుకున్న మన బాధ్యత మన పైన ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీ ఒపీనియన్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీంట్లో ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే, ఆ రోజు కెమెరా డ్యామేజ్ అయింది. సో కెమెరా డ్యామేజ్ అయిన విషయంలో కూడా మనం మాట్లాడినాం, ఏమేం జరిగింది ఏం కదా అనేది పూర్తిగా నేను వీడియోస్ పెట్టడం జరిగింది. దీని గురించి కూడా నేను మాట్లాడతా. అక్కడ ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే, యాక్చువల్గా సీన్లకు దిగుదాం. ఇక మనం సీన్లకు దిగాలి కదా. ఇప్పటిదాకా చెప్పిందంతా ట్రైలరే. సినిమా గురించి నేను చెప్తా, సినిమా ఏం జరిగింది ఆ రోజు అనేది. సో డబ్బులు డిమాండ్ గురించి ఎస్ వినండి. ఐదుగురు కలిసి నువ్వు నీ ఒక ఫ్రెండ్ చెప్పరాసి వాడు ఒక రాజకీయ నాయకుడు ప్రజల్ని చుట్టుకోమేస్తారు. రావులే మీరు ఏమనుకుంటారు? అసలు నేను దాయినా అని చెప్తారా? ప్రూవ్ చేయి. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే. నువ్వు అన్నావు కదా బాసర్ల వ్యభిచారం జరుగుతుందని. ఇది కాదురా వ్యభిచారము. సో ఇక్కడ వ్యభిచారం గురించి మనం మాట్లాడడం జరిగింది. సీన్లోకి డైరెక్ట్ దత్తు పటేల్ అధ్యక్షులు కంట్రిబ్యూటర్ గారు రావడం జరిగింది. సో దీంట్లో నేను ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరైతే ఈ దత్తు పటేల్కి నాకు ఒక కౌంటర్ ఇచ్చారు. ఏమని చెప్పిండంటే, ఆయన వీడియో పెట్టడానికి ఎందుకు 12 గంటల టైం ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి ఒక మాట చెప్పిండు. సో ఆ రోజు జరిగినటువంటి ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ తతంగం అంతా అయిన తర్వాత వీళ్ళు కూడా కాళ్ళబేరాలకు వచ్చారు అనే దానికి రుజువు ప్రతిదీ ఉంది మా దగ్గర. వీడియోలు ఎవడెవడొచ్చి కాళ్ళు మొక్కడానికి ప్రయత్నించారు, ఎవడెవడొచ్చి ఇలా కడుపుల చేతులు పెట్టి ఇలా గడ్డం ముట్టి ఇలా అది ఇది చేసి వాళ్ళు ఏదైతే చేసారో అదంతా కూడా ఉంది. అన్నీ చెప్తాము, అన్నీ యూహిస్తాము కూడా. సో దీంట్లో క్లియర్గా మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు వినండి. వాకలపూడి చౌదరి అనే నా ఫ్రెండ్ హోటల్లో నేను మెయింటైన్ చేస్తా. దానికి తగ్గ ప్రతిఫలం నేను ప్రతి నెల తీసుకుంటా వాడి దగ్గర. ఇది నువ్వు పదే జర్నలిస్ట్ దత్తు పటేల్ ప్రెసిడెంట్, వాడిదే హోటల్, అతనిది హోటల్. ఆ హోటల్ని మూసేలా ఎందుకు మూస్తారు? అక్కడ జరిగింది ఏంటి నువ్వు ప్రూవ్ చేయి. నీ దగ్గర వీడియోస్ ఉంటే నువ్వు ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. బాలాజీ గౌడ్, సిద్ధప్ప సీను అంటారు కదా, అట్లా నువ్వు పెట్టు. ఆ వీడియోస్ నువ్వు పెట్టిన తర్వాత ఇదే హిందూ సంఘాలకు నేను తప్పేసిన ఆ వీడియోలకు ఇంకా ఉంటే నేను ముక్కు రాస్తా. నేను ముక్కు రాయడమే కాదు, అమ్మవారి పాదాల చెంత ఎవరైతే నువ్వు ప్రబుద్ధులని నువ్వు చిత్రీకరించి తాగుబోతులను చిత్రీకరిస్తున్నావో వాళ్ళని సైతం తీసుకొచ్చి అమ్మవారి పాదాల ముందు పెట్టి క్షమాపణ కోరుకుంటాం అందరం కలిసి. ఒక్క బీరి బాటిల్ తోటి నువ్వు ఇలా రాదంతం చేస్తున్నావు. నీకేదో ఫాలోవర్స్ ఉన్నారని నువ్వు పెట్టిందల్లా నిజమని నమ్ముతారని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ప్రబుద్ధుడివి, నీకు చాలా తెలివి ఉందని అందరికి తెలుసు. నీ వీడియోస్ని స్క్రోల్ చేస్తే అందరికి అర్థమవుతుంది నువ్వేందనేది. నేను నీకు ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. రైట్. ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకుంటే డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేసారు. ఎవరైతే దత్తు పటేల్ అక్కడ ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ కంట్రిబ్యూటర్గా చెప్తా ఉన్నారు, వీళ్ళొక తాగుబోతులకు వీళ్ళు ఇలా నిలయానిగా ఆ హోటల్ని ఇలా మార్చిరు అనడానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవాలా. ఏమన్నాడు మరినా అని అంటే, ఇక్కడ ఆయన క్లియర్ కట్ చెప్పిండు, ఒకవేళ మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉంటే తాగుబోతులకు సంబంధించిన ఆయననే చెప్తుండు. తాగుబోతులని మేము ఆల్రెడీ చెప్పినాం, నెత్తి నోరు బాదుకుంటున్నాం, తలకాయ బద్దలు కొట్టుకున్నా కూడా వాడు వినట్లేదు. కాకపోతే ఇక్కడ ఆయననే అంటుండు, ఆయన ఛానల్లోనే నా కోసం సపరేట్ చేసి నన్ను డ్యామేజ్ చేద్దామని నీ కోసం ఈ ఛానల్ క్రియేట్ చేసిన అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఇది 2 రోజుల పంచాయతీ అనేది నాకు తెలుసు. సో ఈయన ఏమన్నాడు, ఇక్కడ ఆ తాగుబోతుల వీడియోలు మీరు ఖచ్చితంగా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే మీరు బయట పెట్టండి. ఆ తాగుబోతులతోని దాంతోపాటు నేను అక్కడ ఉన్నటువంటి బాసర పుణ్యక్షేత్రంలో తడి బట్టలతో అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ముక్కు రాసామని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి ఛాలెంజ్గా ఏవైతే కౌంటర్కి ఎన్కౌంటర్ చేసినట్టు కౌంటర్కి కౌంటర్ ఇచ్చినట్టు ఇవాళ సిగ్నేచర్ స్టూడియోస్ మీకు ఇవాళ చెప్పు దెబ్బ సమాధానం ఇచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఇంకా ఎన్నో వీడియోలు ఉన్నాయి, ఇది ట్రైలర్ మాత్రమే. సో దీనికి ఏం చెప్తావు సమాధానం? దత్తు పటేల్, సిద్ధప్ప రాయ్ అన్నావు కదా, నేను బాలాజీ గౌడే చెప్తున్నా, సిద్ధప్ప రాయ్ కాదు నేను. ఏం చెప్తావు దీనికి సమాధానం? ఎప్పుడు రమ్మంటావు బాసర్కి? దిష్టి బొమ్మ దహనం చేసురు, సిగ్గు లేదు మీకు కొంచెం? ఆయన తప్పు చేసిందే కాకుండా ఒక తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే మీరు ఒక హిందువులేనా మీరు అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా.
ఆ వీడియోస్ కావచ్చు, ఆ ఫొటోస్ కూడా మీరు సిగ్నేచర్ స్టూడియోస్లో ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తూ ఉంటా. ఒక యాజ్ ఎ జర్నలిస్ట్గా, ఒక యాజ్ ఎ రిపోర్టర్గా, లేకపోతే యాజ్ ఎ యాంకర్గా ఎవరైనా కూడా ఒక తప్పు జరిగిందంటే నిర్భయంగా చూపించే స్వేచ్ఛ స్వాతంత్రం లేని పరిస్థితుల్లో మనం ఇవాళ ఉన్నామనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవాలి. ఎటుపోతుంది సమాజం? ఇట్లాంటి తాగుబోతులు నా కొడుకుల్ని చేయడం వల్ల ఒక యాజ్ ఎ జర్నలిస్ట్గా ఒకడు ఎంత జెన్యున్గా చేసినా కూడా వాడికి వాల్యూ లేకుండా పోతుంది అనడానికే ఇదొక ఉదాహరణ అండి. సో ఇప్పటి వరకు చేసిన తప్పులు మనం వీడియోస్ ఎప్పుడైతే మనము పెట్టలేదో ఆ వీడియోస్ లేవని చెప్పేసి వాళ్ళు అనుకోవడము, వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వాళ్ళని మనము దాంట్లో ఆ మాయలో పడేసి వాళ్ళ నిజ స్వరూపాన్ని బయటకు పెట్టాలనే ఒక సంకల్పంతోనే ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ నా పర్సనల్ లైఫ్ని ఇంటర్ఫేర్ చేయడం కాదు, నేను అక్కడ దైవ నిర్ణయం ఏదైతే ఆ దైవమే నాకు ఇవాళ ఆ బాసర పుణ్యక్షేత్రంలో ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారు బాబు ఇక్కడ ఈ మండల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఇప్పటి వరకు నా గురించి ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో ఏం జరుగుతుంది, నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేసి అనే ఒక సోయి లేకుండా ఇక్కడ ఇన్ని అసాంఘిక కార్యకలాపాలకు చోటుగా నిలుస్తుంది అని చెప్పేసి తెలిసినా కూడా ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్, ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్, ఏ ఒక్కరు కూడా దీనిపైన నోరు మెదపట్లేదు అని చెప్పేసి అమ్మవారే మాకు ఈ బాధ్యత ఇచ్చిందేమో. ఇలా అమ్మవారిని కాపాడే టైంలో, అమ్మవారి బాసర పుణ్యక్షేత్రాన్ని ఇలా ప్రక్షాళన చేసే టైంలో మాకు ఎన్నో పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు వచ్చి పడ్డాయి, మా లైఫ్లు ఇలా పోయినాయి. నిజంగా చెప్పానంటే ఏంది, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇలా ఒక తెలుగు రాష్ట్రాల్లో, దాంతోపాటు ఇండియా వైడ్గా నేను చెప్తున్నా, యాజ్ ఎ జర్నలిస్ట్గా ఎవరికి జరగని అవమానం నాకు జరిగింది. నాకు అవమానం జరిగిందని కూడా నేను బాధపడలేదు. ఎందుకంటే బాసర పుణ్యక్షేత్రంలో ఆ బాసర గడ్డ పైన నేను నిలువున సజీవ దహనం అయిపోయినా చాలు, అంతకంటే భాగ్యం ఇంకేముంది. అమ్మవారి సన్నిధానంలో నేను చచ్చిపోయినా, నిన్న అమ్మవారి సన్నిధానంలో సజీవ దహనం అయిపోయినా. అమ్మవారి నన్ను ఎలా అమ్మవారి దగ్గర నన్ను కూర్చోబెట్టుకొని ఇది కాదు నాన్న, ఇది మంచి కాదు, ఇది చెడు కాదు, ఇది మంచి అని నాకు ఇవాళ ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారు నాకు జ్ఞానాన్ని ఇస్తూ ఇవాళ చెడు ఎక్కడెక్కడ జరుగుతూ ఉందో అక్కడక్కడ నన్ను పంపించి వాళ్ళని కరప్ట్ చేసే పనిలో నేను ఇవాళ ఉన్నా అని చెప్పేసి కూడా నేను చెప్తా. దాంతోపాటు ఈ దిష్టిబొమ్మ దహనం ఏదైతే చేశారో, సో దాంట్లో మొత్తం బాసర గ్రామస్తులంతా నా దిష్టిబొమ్మ దహనం చేసుంటే నేను చాలా సంతోషపడేవాడిని. మీరు ఎవరైతే దత్తుపటేల్, నువ్వు అంటున్నావు కదా, నువ్వు ముక్కున నేలకు రాకడం కాదు, నేను గుండు కొట్టుకొని సగం మీసంతో మేమేమన్నా చేయడానికి రెడీ ఉండే. నిజాన్ని నిర్భయంగా చెప్పినాం, నిజాన్ని మేము ఖచ్చితంగా చూద్దామనే ఒక సంకల్పంతో వచ్చే టైంలో ఎంతమంది మాకు కాల్ చేయడం జరిగింది, ఎంతమంది ఆపడానికి ప్రయత్నించారు అనేది మీకు తెలియదా? రానున్న రోజుల్లో ఆడియో టేప్లు కూడా అన్నీ వైరల్ అవుతాయి. ఖచ్చితంగా ఏవైతే నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ, దాంతోపాటు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు సిగ్గు లేదు. ఎవరైతే అక్కడ ఆ రోజు ఫోన్ ఇన్లో మాట్లాడినటువంటి మండల్ ప్రెసిడెంట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు సాయినాథ్ పటేలా, ఎవరైతే ఉన్నాడో ఆయనకి సిగ్గు లేదు అని చెప్పి నేను చెప్తున్నా, ఒప్పించాలని చేస్తున్నా. మీతో ఏమైతే అది చేసుకోండి. ఆ కండువా తీసేసి పక్కకు పెట్టేసేరి. భారతీయ జనతా పార్టీకి ఒక ఏవైతే ఎథిక్స్ ఉన్నాయి, కొన్ని వాల్యూస్ ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా నిన్న తుంగలో తొక్కేసినావు, ఆ గోదావరి నదిలో ఇలా ముంచేసినావు అని చెప్పేసి సాయినాథ్ గారికి చెప్తా ఉన్నాను నేను. ఇవాళ ఈ తాగుపోతున్న కొడుకులని కాపాడడానికి వీడు ఫోన్ ఇన్లో తీసుకొని ఏమేం జరిగింది అక్కడ అనే దాని గురించి అన్ని అవాస్తవాలు, అక్కడ ఒక బియర్ బాటిల్తో ఇది చేసా, ఏం తెలుసా నువ్వు మాట్లాడినావు సాయినాథ్ బాయ్? ఒక బీజేపీ కార్యకర్తను చూస్తే ఇవాళ ఒక ఆర్మీ సోల్జర్ని చూసినట్టు అనిపిస్తుందని చెప్పేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అనుకుంటా ఉన్నారు. కానీ మీలాంటి మండల్ ప్రెసిడెంట్లు కావచ్చు, దాంతోపాటు జిల్లా ప్రెసిడెంట్లు ఎవరైతే కొంతమంది, ఐ రిపీట్ అగైన్, ఎవరో ఒక్కరు చేయడం వల్ల టోటల్ ఎంటైర్ డిపార్ట్మెంట్, ఎంటైర్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందనడానికి నిదర్శనమే బాసర బీజేపీ అధ్యక్షులు సాయినాథ్ గారి గురించి నేను ఇలా మాట్లాడుతా ఉన్నాను. దాంతోపాటు అక్కడ ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే సజీవ దహనం చేశారు, దిష్టి బొమ్మ దహనం చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ ఆ రోజు ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి, సిగ్నేచర్ స్టూడియోస్లో ఎక్స్క్లూజివ్లో ఫోటోస్ వస్తాయి. దిష్టి బొమ్మ దహనం చేసే టైంలో 10 మంది, కేవలం 10 మంది బాసర పాపులేషన్ గురించి మనం మాట్లాడుకుంటే దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్
జోడు నుంచి 8,000, అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ చూస్తే 10,000 మందికి రగిలిపోవట్లేదా? ఏం జరుగుతూ ఉంది బాసర్లో అనే దాని గురించి? మేము ఇవాళ తప్పు చేసుంటే ఖచ్చితంగా మీరు అన్నారు కదా పరిగెత్తించి కొట్టండి అని చెప్పి కొడతామని చెప్పేసి, నేను బాసర గడ్డపైన నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నడి రోడ్లో బాసర పుణ్యక్షేత్రంలోని ఏదైతే అమ్మవారి ఏవైతే అక్కడ మెట్లు ఏవైతే ఉంటాయో అక్కడ నేను వచ్చి నిలబడతా సింగిల్గా, నన్ను పరిగెత్తించి కొట్టండి నేను తప్పు చేసుంటే. ఒకవేళ మీరు తప్పు చేశారు, మరి మిమ్మల్ని ఏం చేయాలా? మీరు నిన్న మాకు అగ్గిపెట్టి మేము పెట్రోల్ పోసి అగ్గిపెట్టమంటారా? ఫ్యామిలీని ఇంటర్ఫేర్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. దందల్ని ఏదైతే పర్సనల్ ఫ్యామిలీని ఇవాళ బయటకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారంటే మీ దగ్గర ఏం లేదు, వీడిని ఎట్లనో ఒకట్లా వీడిని డౌన్ఫాల్ చేయాలా అనే ఒక సంకల్పంతో ఇలా మీరు ఇదంతా చేయడం జరిగింది. ఫెయిల్ అయిపోయారా? మీ కామెంట్ బాక్స్లో, మీ యూట్యూబ్ ఛానల్లో, నువ్వు పెట్టిన నిన్నాకమున పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్లో నీకు కామెంట్లు ఏమని ఉన్నాయని చూసుకో ఒకసారి. జై దత్తన్న, జై దత్తు పటేల్ అని చెప్పేసి పెట్టుకోవడం కాదు. నేను చెప్తున్నా యాజ్ ఎ హిందూగా ఫస్ట్ నా సనాతన ధర్మాన్ని కాపాడుకున్న తర్వాతనే ఇంకొక జాబ్ గురించి నేను ఆలోచించే వ్యక్తిని. నేను దాదాపు 10 నుంచి 15 వీడియోలు నేను రీల్స్ పెట్టడం జరిగింది. ఒక్కొక్క కామెంట్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను పెట్టుకున్నానా, పెట్టిపించుకున్నానా, లేకపోతే వాళ్ళ మనసులో నుంచి వాళ్ళ కామెంట్ పెట్టారా అనేది కూడా మీరు చూడండి అని చెప్పేసి నేను ఇలా సవాల్ విసురుతా ఉన్నా. ఒకవేళ నేను తప్పు చేసినా అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇక్కడ ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదు అనేది కూడా మీకు క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. సో దీంట్లో ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే రానున్న రోజుల్లో హిందూ ఆర్గనైజేషన్స్ అన్ని టైఅప్ అయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ దిష్టిబొమ్మ దహనం చేసిర్రో, ఎవరైతే తాగుబోతులు ఎవరైతే ఆ పుణ్యక్షేత్రంలో అమ్మవారు ఉగ్రరూపం దాల్చిన తర్వాత, ఆ గోదావరి తల్లి ఉగ్రరూపం దాల్చిన తర్వాత అమ్మవారి మెట్లకు వాటర్ తాగడం జరిగింది, ఆ నీటి మట్టం తాగడం జరిగింది. ఎప్పుడైతే బాసర్లో ఉన్నటువంటి పాపాలన్నీ కడిగేసింది అమ్మవారు అని చెప్పేసి అనుకున్న నెక్స్ట్ డేనే అక్కడ ఆలయ పరిసరంలో, ఆలయ ప్రాంతంలో, ఆ గోదావరి గట్లో ఏదైతే ఆ గోదావరి ఘాట్లో మొత్తం అపవిత్రం చేశారు అనడానికి ఇలా మనం చెప్పుకోవాలా. సో ఎవరెవరైతే ఈ తాగుబోతులు ఎవరైతే ఉన్నారో ఈ తాగుబోతులని కూడా ఖచ్చితంగా మనం పరిగెత్తి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దత్తు పటేల్ గారు చెప్పారు కాబట్టి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ఏదైతే పరిగెత్తించి కొట్టాలని చెప్పేసి సిద్ధాంతం ఆయన ఏదైతే చెప్పిండో అది కూడా ఖచ్చితంగా మేము తప్పు చేస్తే మమ్మల్ని కొట్టురి, లేకపోతే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని కొట్టురి అని చెప్పేసి ఖచ్చితంగా హిందూ సంఘాల నాయకులు, దాంతోపాటు ఖచ్చితంగా హిందూ జేఏసీని నేను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువుని నేను ఇలా సవినయంగా కాళ్ళు మొక్కి అడుగుతున్నా, నాకు సపోర్ట్ చేయకండి. బాసరలో అమ్మవారిని కాపాడండి, బాసరలోని అమ్మవారి పేరు ప్రతిష్టల్ని కాపాడండి అని నేను చెప్తున్నా. అమ్మవారు ఇవాళ ఒక మాట నేను చెప్తా, శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని చెప్పేసి. అమ్మవారు అక్కడ ఎంతోమంది నాకన్నా తీస్మార్కాన్లే ఉన్నారు, ఆడ నాకన్నా పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ ఉన్నారు. 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు సీనియర్. ఎటువైంది మీ సీనియారిటీ? ఈ సీనియారిటీ నీడ పెట్టురి కదా. అక్కడ ఎండోమెంట్ అధికారులు పట్టించుకోరు, అక్కడ పోలీస్ అధికారులు పట్టించుకోరు. మొత్తం ఏదైతే మనకి ప్రాస్టిట్యూషన్కి అడ్డాగా మార్చేసిరు. ఇవాళ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలా, ఇవాళ నా దిష్టిబొమ్మ దగ్ధం చేసిరు కదా. ఎప్పుడైతే నేను ఈ మాటల్ని బయటకు పెట్టిన తర్వాత వీని డౌన్ఫాల్ చేయాలని చెప్పేసి ఇదంతా ప్రయత్నం చేసిరు. మరి ఏదైతే 2017 నుంచి నేను మాట్లాడుతున్నా, 2017 నుంచి బాసరలో ఎన్నో రకాలైనటువంటి ఇన్సిడెంట్లు జరిగినాయి. మరి వీటి గురించి ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు? మరి మీకు ఇదంతా కనబడలేదా? నేను మీకు ఒక ఆర్టికల్ చూపిస్తా. యస్, ఇగో ఇక్కడ ఇది చూడురి. రైట్, ఓకే. వీళ్ళని ఎందుకు కాపాడిర్రు? పైసలు ముట్టినాయా? డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నారా? చేతులలో పడ్డాయి కాబట్టి మీరు ఆ రోజు ఏమనలే. ఒకవేళ డబ్బులు రాకపోయి ఉంటే ఇయో నా లెక్కని ఇలా వీళ్ళని కూడా దిష్టిబొమ్మ దహనం చేసేసి ఇలా మీరు ఇట్లా చేస్తుండే అని చెప్పి చెప్తా. ఏంది ఇది, ఈ పంచాయతీ ఏంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, జ్ఞాన సరస్వతినే ఊరు దాటించేశారు. బాసర పుణ్యక్షేత్రంలో అపచారం, కాసుల కోసం కట్టు తప్పిన ఆలయ ప్రధాన అర్చకుడు ఉత్సవమూర్తిని ఆలయం బయటకు తీసుకొచ్చి నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రైవేట్గా అక్షరాభ్యాసాలు. సో ఇక్కడ నేను ఇది ఎవరు రాసిరు ఆర్టికల్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఈనాడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నిర్మల్ జిల్లా మన ఎవరైతే ప్రెస్ క్లబ్ మిత్రులు కావచ్చు, ఎవరైతే మన జర్నలిస్ట్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసింది, నేను కాదు ఇది రాసింది.
మరి ఆ రోజు ఇంతగానో అమ్మవారి పేరును అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారు, అమ్మవారునే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు ఒక చోటుకి అని చెప్పేసి అన్నప్పుడు ఆ రోజు ఎందుకు దిష్టి బొమ్మలు కనబడలేదు? అంటే డబ్బులు మీకు ముట్టినాయా ఆ రోజు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. సో దీని గురించి ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన అప్పట్లో కేసు కూడా నమోదు కావడం జరిగింది. ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో, ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతన్ని అప్పుడు సస్పెండ్ కూడా చేశారు అని చెప్పేసి మనం మాట్లాడినాం. ఇంకొక విషయం ఏంటంటే వీటిని చేసినప్పుడు మరి ఎందుకు దిష్టి బొమ్మలు దానం చేయలేరు? ఇక్కడ ఇంకోటి చూడండి, అమ్మవారి కానుకని ఏదైతే వాళ్ళ ఒక బీరువాలో అమ్మవారికి సంబంధించినటువంటి ఇక్కడ దొరికినాయని చెప్పేసి మాట్లాడారు. బాసర ప్రధాన అర్చకుడు అల్మారాలో వెండి బిస్కెట్ లభ్యం. చెన్నైకి చెందిన భక్తురాలి నుంచి 434 గ్రాముల వెండి కానుక స్వీకరణ. ఆలయ రికార్డులకు జమ చేయని వైనం. చూసారా? అప్పుడు ఏం చేసిరు మరి? ఇది శాంపులే, ఇంకా నేను మళ్ళీ మస్తు చెప్తాను. నేను ఇట్లాంటి ఒక 10 కాదు 20 వీడియోలు ఉన్నాయి నా దగ్గర. 20 వీడియోలు ప్రూఫ్లతో సహా ఎవడెవడు ఏం చేసిండు, ఎవడెవడు అక్కడ ఆలయం పేరుతోనే ఏమేం చేస్తున్నారు అనే దాని గురించి కూడా నేను ఖచ్చితంగా రానున్న రోజుల్లో చాలా ఉన్నాయి. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఐ రిపీట్ అగైన్, ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ఇంకా మస్తుందని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తాను. సో దీంట్లో బాసర ఘటనపై కమిషనర్ ఆరా, బాసర సరస్వతి ఉత్సవ విగ్రహం దొరికింది. మరి ఆ రోజు ఎందుకు కనబడలేదు? ఇదంతా ఆ రోజు ఎందుకు కనబడలేదు, ఎందుకు అసలు దీని గురించి మాట్లాడలేదు అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలా. ప్రధాన అర్చకునిపై చర్యలు తీసుకోవాలి. ఇదంతా కూడా బాసర్లో వాళ్ళంతా చేశారు. మరి అప్పుడు ఆ రోజు ఎందుకు నోరు మెదపలేకపోయారు? అంటే ఇదంతా మీరంతా ఒకటేనా గ్యాంగ్? ఇదంతా ఒకటేనా పంచాయతీ? ఒకటే ఇల్లా? ఇది ఒకటే పంచాయతీ, ఒకటే కుటుంబమా ఇదంతా? మరి అప్పుడు ఎందుకు కనవాళ్ళే? ప్రతిదీ తీస్తా, చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంకొకటి రాసిరు, ఏమని? నిత్య వివాదం విచ్చలివిడి తనమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. బాసర ఆలయానికి వంతుల వారి దోపిడీ అని చెప్పేసి ఉంది. బాసర పుణ్యక్షేత్రం నుంచి అప్రతిష్ట పాలు చేసినటువంటి ఎన్నో ఘటనలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాం. ఇక్కడ విగ్రహం తరలింపుపై కేసు నమోదు. ఇక్కడ దీని గురించి ఎందుకు మాట్లాడలేదండి? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అసలు ఏం జరుగుతూ ఉంది ఆలయాన్ని? అసలు బాసర పుణ్యక్షేత్రాన్ని ఉంచుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా మనం వేద్దాం అనుకుంటున్నారా? ఇవాళ ఏ దేవస్థానం గురించి మాట్లాడినా కూడా ఇదే పరిస్థితి. ఎవ్వరు ముందుకొచ్చి మాట్లాడరు. ముందుకొచ్చి మాట్లాడితే వాడిని సత్యానాశ చేస్తారు అనడానికి ఇదే ఒక ఉదాహరణగా నేను చెప్తా ఇది. సో దీంట్లో రైట్, ఇది ఫైనల్గా మీరు చెప్పినట్టే మేము మీ మాట విని శిరస ఖచ్చితంగా మేము వహిస్తాం. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక్కసారి చూడొచ్చు, ఇది వీడియో. ఓకే, జ్ఞాన సరస్వతి హోటల్, ఇది ఒక టెండర్ తీసుకున్న తర్వాత వీళ్ళంతా కూడా ఒక హోటల్ని, ఏదైతే ఒక టిఫిన్ సెంటర్ మీల్స్ ఉన్నటువంటి ఒక హోటల్ని, దాన్ని ఒక టిఫిన్ సెంటర్గా మనం చెప్పుకోవాలా. సో దీన్ని ఇట్లా తాగుబోతులకు అడ్డాగా మార్చిర్రు. ఏం చేసినా మాకు నడుస్తుంది, మేము గ్రామస్తులం, మేము ఏమన్నా చేయొచ్చు అనడానికే ఇది ఒక ఉదాహరణగా నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. సో ఇదండి మొత్తానికి ఇది పంచాయతీ. వాడి దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా అండర్ ఎస్టిమేట్ చేసేసి మనం మాట్లాడిండు. కాకపోతే ఇప్పుడు ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ చేరాలా, ప్రతి ఒక్క హిందూ బంధువుకి ఇది చేరాలా. ప్రతి ఒక్క హిందూ ఆర్గనైజేషన్స్ డెఫినెట్లీ దీనిపైన ఖచ్చితంగా స్పందించాలా. ఎందుకంటే మన దేవాలయాల్ని, మన బాసర పుణ్యక్షేత్రాన్ని, మన తెలంగాణలో ఉన్న, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అమ్మవారి ఆలయాన్ని మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి మరోసారి మాట్లాడుతా ఉన్నా. సో దీంట్లో ఇంకొక క్లియర్గా మనం మాట్లాడుకుంటే, నా పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫైర్ అయ్యారు దత్తు పటేల్ గారు. మీరు మీ పర్సనల్ లైఫ్ని కూడా నేను మాట్లాడడానికి ఎంత లేదు. కాకపోతే మా అయ్య చెప్పిండు, మా అవ్వ చెప్పింది, మా అయ్య వాళ్ళు చెప్పారు, నాకు సంస్కారం నేర్పారు. ఎవరి లైఫ్ల గురించి ఎవరు మాట్లాడకూడదు, తలరాతలు ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడిన మా తల్లిదండ్రులు నాకు ఇక్కడ చాలా మంచి, అంటే ఒక మాట చెప్తారు కదా, ఒక మాట చెప్తే ఏమంటారంటే, ఇట్లాంటి వాటిలో చాలా మంచిగా మాట్లాడాలి నాన్న, ఎవరి లైఫ్ల గురించి మాట్లాడదు అని చెప్పిన మా వాళ్ళు మహానుభావులు అని చెప్తా మా తల్లిదండ్రులు. సో అందుకే నువ్వేం చేసినావు, ఏం కథ అనేది నేను ఎందుకంటే నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి సతీమణి నాకు అక్కనే,
నాకు వదిననే అవుతుంది, ఆమె నాకు ఒక తోబుట్టు అని చెప్పి చెప్తా. కానీ నేను నిన్ను కించపరిచి మాట్లాడట్లేదు దత్తు పటేల్ గారు. సో దీంట్లో ఇంకొక లాస్ట్ ఫైనల్గా మనం మాట్లాడుకుంటే, ఇక్కడ నా పర్సనల్ ఇష్యూ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఒక ఐఫోన్ గురించి. దాంతోపాటు ఈ ఎల్ఈడి స్క్రీన్ ఏదైతే ఉందో, 3 లక్షల రూపాయల ఎల్ఈడి స్క్రీన్ ఏదైతే ఉందో అది నాది కాదు, ఇది సిగ్నేచర్ స్టూడియోస్కి సంబంధించినటువంటి స్క్రీన్గా చెప్తా ఉన్నాం. ఈ ఫోన్ గురించి నేను మాట్లాడతా. నా పర్సనల్గా వాడు ఇంటర్ఫేర్ అయ్యాడు కాబట్టి నేను చెప్తా. నా దగ్గర ఉన్నటువంటి 4 క్రెడిట్ కార్డ్స్, సో ఏవైతే ఉన్నాయో ఈ క్రెడిట్ కార్డ్స్ని నేను స్వైప్ చేసి 1 lakh డౌన్ పేమెంట్ చేసి వాటిని నేను ఇవాళ ఈ ఐఫోన్ ఏదైతే ఉందో దీంట్లో క్వాలిటీ బాగా వస్తుంది, ప్రజల దగ్గరికి చాలా తొందరగా వెళ్తుంది ఈ వీడియో అని చెప్పేసి మనం ఇదంతా చేయడం జరిగింది. నేను ఈఎంఐ త్రోలో ఈ ఫోన్ కొనడం జరిగింది. నేను ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఫోన్ కొన్నది కాదు. దాంతోపాటు నా కార్ గురించి మాట్లాడుతున్నావు కదా, నాకు కూడా ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి బ్రదర్. నువ్వు అంటున్నావు కదా ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, నేను సంపాదించకపోవచ్చు, నా తాత సంపాదించింది నా దగ్గర ఉంది. అది జాగ్రత్తగా భద్రపరిచి నాకు మా ఫ్యామిలీ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆ కార్ కూడా అది మా నాన్న నాకు గిఫ్ట్ ఇచ్చింది. నేను ఎక్కడ కూడా డబ్బులు డిమాండ్ చేసి డబ్బులతో కొన్నది కాదు. దాదాపు 2022 ఒక చిన్న ఛానల్లో పని చేసినప్పుడు మా ఫ్యామిలీకి అంటూ ఒక కారు ఉండాలనే ఒక సంకల్పంతో మాత్రమే ఆ కార్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకొక మాట ఏమన్నాడంటే ఎల్ఈడి స్క్రీన్ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇంకోటి ఫ్యామిలీ విషయంలో నేను ఎక్కడెక్కడ ఉన్నా ఏంది అనేది కూడా మొత్తం తీసినావు దత్తు పటేల్. నేను తీయడానికి నీకేం లేదు, నేను కంటి చూపు చాలు నీకు. నువ్వు అన్నావు చూడు నా ఏళ్ళు సరిపోతుంది, నీ గడ్డపర అవసరం లేదు, నా కంటి చూపు చాలు. నీ కథ, నీ లెక్క, నీ పంచాయతీ, నువ్వేమేం చేసినావు, నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసినావు, ఎంతమందిని ఇబ్బంది పెట్టినావు అనే దాని గురించి కూడా మొత్తం డాటా వచ్చింది. బైసాప్ సిద్ధార్థ్ రాయ్ అంటే చెప్తున్నావు కదా, బాలాజీ గౌడ్ చెప్తున్నాడు. యుద్ధం స్టార్ట్ చేసింది నేనే, ముగించబోతుంది కూడా నేనే అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా. బాసర పుణ్యక్షేత్రాన్ని ప్రక్షాళన చేసే వరకు నేను నిద్రపోను. ఒకవేళ నన్ను నిద్రపోవాలి అని చెప్పేసి చేస్తే నేను ఖచ్చితంగా ఆ రోజు భూమి పైన ఉండను అని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున, దాంతోపాటు నేను ఆ బాసర పుణ్యక్షేత్రం సాక్షిగా నేను ఇది మాట చెప్తా ఉన్నా. ఎప్పుడైతే బాసర పుణ్యక్షేత్రం గురించి నేను మాట్లాడడం మనిషినో ఆ రోజు నేను చనిపోయిన రోజే. అమ్మవారిని కాపాడే టైంలో, అమ్మవారి బాసర పుణ్యక్షేత్రాన్ని ఇలా ప్రక్షాళన చేసే టైంలో మాకు ఎన్నో పెద్ద పెద్ద రాళ్ళు, బండరాళ్ళు వచ్చి పడ్డాయి. మా లైఫ్లు ఇలా పోయినాయి. నిజంగా చెప్పానంటే ఏంది, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇలా ఒక తెలుగు రాష్ట్రాల్లో, దాంతోపాటు ఇండియా వైడ్గా నేను చెప్తున్నా, యాజ్ ఎ జర్నలిస్ట్గా ఎవరికి జరగని అవమానం నాకు జరిగింది. నాకు అవమానం జరిగిందని కూడా నేను బాధపడలేదు. ఎందుకంటే బాసర పుణ్యక్షేత్రంలో ఆ బాసర గడ్డ పైన నేను నిలువున సజీవ దహనం అయిపోయినా చాలు. అంతకంటే భాగ్యం ఇంకేముంది. అమ్మవారి సన్నిధానంలో నేను చచ్చిపోయినా, నేను అమ్మవారి సన్నిధానంలో సజీవ దహనం అయిపోయినా. అమ్మవారి నన్ను ఎలా అమ్మవారి దగ్గర నన్ను కూర్చోబెట్టుకొని ఇది కాదు నాన్న, ఇది మంచి కాదు, ఇది చెడు కాదు, ఇది మంచి అని నాకు ఇవాళ ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారు నాకు జ్ఞానాన్ని ఇస్తూ ఇవాళ చెడు ఎక్కడెక్కడ జరుగుతూ ఉందో అక్కడక్కడ నన్ను పంపించి వాళ్ళని కరప్ట్ చేసే పనిలో నేను ఇవాళ ఉన్నా అని చెప్పేసి కూడా నేను చెప్తా. దాంతోపాటు ఈ దిష్టిబొమ్మ దహనం ఏదైతే చేశారో, సో దాంట్లో మొత్తం బాసర గ్రామస్తులంతా నా దిష్టిబొమ్మ దహనం చేసుంటే నేను చాలా సంతోషపడేవాడిని. మీరు ఎవరైతే దత్తు పటేల్ నువ్వు అంటున్నావు కదా, నువ్వు ముక్కున నేలకు రాకడం కాదు, నేను గుండు కొట్టుకొని సగం మీసంతో మేమేమన్నా చేయడానికి రెడీ ఉండే. నిజాన్ని నిర్భయంగా చెప్పినాం, నిజాన్ని మేము ఖచ్చితంగా చూద్దామనే ఒక సంకల్పంతో వచ్చే టైంలో ఎంతమంది మాకు కాల్ చేయడం జరిగింది, ఎంతమంది ఆపడానికి ప్రయత్నించారు అనేది మీకు తెలియదా? రానున్న రోజుల్లో ఆడియో టేప్లు కూడా అన్నీ వైరల్ అవుతాయి. ఖచ్చితంగా ఏవైతే నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ, దాంతోపాటు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు సిగ్గు లేదు. ఎవరైతే అక్కడ ఆ రోజు ఫోన్ ఇన్లో మాట్లాడినటువంటి మండల్ ప్రెసిడెంట్ అని చెప్పి చెప్తా ఉన్నాడు సాయినాథ్ పటేలా, ఎవరైతే ఉన్నాడో ఆయనకి సిగ్గు లేదు అని చెప్పి నేను చెప్తున్నా. ఒప్పించాలని చేస్తున్నా, మీతో ఏమైతే అది చేసుకోండి. ఆ కండువా తీసేసి పక్కకు పెట్టేసేరి. భారతీయ జనతా పార్టీకి ఒక ఏవైతే ఎథిక్స్ ఉన్నాయి, కొన్ని వాల్యూస్ ఉన్నాయి,
వాటిని అన్నింటినీ కూడా నిన్న తుంగలో తొక్కేసినావు, ఆ గోదావరి నదిలో ఇలా ముంచేసినావు అని చెప్పేసి సాయినాథ్ గారికి చెప్తా ఉన్నాను నేను ఇవాళ. ఈ తాగుబోతున్న కొడుకులని కాపాడడానికి వీడు ఫోన్ ఇన్లో తీసుకొని ఏమేం జరిగింది అక్కడ అనే దాని గురించి అన్ని అవాస్తవాలు, అక్కడ ఒక బియర్ బాటిల్తో ఇది చేసావు, ఏం తెలుసా నువ్వు మాట్లాడినావు సాయినాథ్ బాయ్? ఒక బీజేపీ కార్యకర్తను చూస్తే ఇవాళ ఒక ఆర్మీ సోల్జర్ని చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అనుకుంటా ఉన్నారు. కానీ మీలాంటి మండల్ ప్రెసిడెంట్లు కావచ్చు, దాంతోపాటు జిల్లా ప్రెసిడెంట్లు ఎవరైతే కొంతమంది, ఐ రిపీట్ అగైన్, ఎవరో ఒక్కరు చేయడం వల్ల టోటల్ ఎంటైర్ డిపార్ట్మెంట్, ఎంటైర్ పార్టీకి చెడ్డ పేరు వస్తుందనడానికి నిదర్శనమే బాసరా బీజేపీ అధ్యక్షులు సాయినాథ్ గారి గురించి నేను ఇలా మాట్లాడుతా ఉన్నా. దాంతోపాటు అక్కడ ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే సజీవ దహనం చేశారు, దిష్టి బొమ్మ దహనం చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ ఆ రోజు ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి, సిగ్నేచర్ స్టూడియోస్లో ఎక్స్క్లూజివ్లో ఫోటోస్ వస్తాయి. దిష్టి బొమ్మ దహనం చేసే టైంలో 10 మంది, కేవలం 10 మంది బాసరా పాపులేషన్ గురించి మనం మాట్లాడుకుంటే దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ 7 నుంచి 8,000, అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ చూస్తే 10,000 మందికి రగిలిపోవట్లేదా? ఏం జరుగుతూ ఉంది బాసర్లో అనే దాని గురించి? మేము ఇవాళ తప్పు చేసుంటే ఖచ్చితంగా మీరు అన్నారు కదా పరిగెత్తించి కొట్టండి అని చెప్పి, కొడతామని చెప్పేసి, నేను బాసర గడ్డపైన నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నడి రోడ్లో బాసర పుణ్యక్షేత్రంలోని ఏదైతే అమ్మవారి ఏవైతే అక్కడ మెట్లు ఏవైతే ఉంటాయో అక్కడ నేను వచ్చి నిలబడతా సింగిల్గా, నన్ను పరిగెత్తించి కొట్టండి నేను తప్పు చేసుంటే. ఒకవేళ మీరు తప్పు చేశారు, మరి మిమ్మల్ని ఏం చేయాలా? మీరు నిన్న మాకు అగ్గిపెట్టిగా, మేము పెట్రోల్ పోసి అగ్గిపెట్టమంటారా? ఫ్యామిలీని ఇంటర్ఫేర్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. దందల్ ఏదైతే పర్సనల్ ఫ్యామిలీని ఇలా బయటకు తీసుకొచ్చి మాట్లాడుతున్నారంటే మీ దగ్గర ఏం లేదు, వీడిని ఎట్లనో ఒకట్లా వీడిని డౌన్ఫాల్ చేయాలా అనే ఒక సంకల్పంతో ఇలా మీరు ఇదంతా చేయడం జరిగింది. ఫెయిల్ అయిపోయారా? మీ కామెంట్ బాక్స్లో, మీ యూట్యూబ్ ఛానల్లో, నువ్వు పెట్టిన నిన్నాకమున పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్లో నీకు కామెంట్లు ఏమని ఉన్నాయని చూసుకో ఒకసారి. జై దత్తన్న, జై దత్తు పటేల్ అని చెప్పేసి పెట్టుకోవడం కాదు. నేను చెప్తున్నా, యాజ్ ఎ హిందూగా ఫస్ట్ నా సనాతన ధర్మాన్ని కాపాడుకున్న తర్వాతనే ఇంకొక జాబ్ గురించి నేను ఆలోచించే వ్యక్తిని. నేను దాదాపు 10 నుంచి 15 వీడియోలు నేను రీల్స్ పెట్టడం జరిగింది. ఒక్కొక్క కామెంట్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను పెట్టుకున్నానా, పెట్టించుకున్నానా, లేకపోతే వాళ్ళ మనసులో నుంచి వాళ్ళ కామెంట్ పెట్టారా అనేది కూడా మీరు చూడండి అని చెప్పేసి నేను ఇలా సవాల్ విసురుతా ఉన్నా. ఒకవేళ నేను తప్పు చేసినా అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇక్కడ ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదు అనేది కూడా మీకు క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. సో దీంట్లో ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే రానున్న రోజుల్లో హిందూ ఆర్గనైజేషన్స్ అన్ని టైఅప్ అయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ దిష్టి బొమ్మ దహనం చేసిర్రో, ఎవరైతే తాగుబోతులు ఎవరైతే ఆ పుణ్యక్షేత్రంలో అమ్మవారు ఉగ్రరూపం దాల్చిన తర్వాత, ఆ గోదావరి తల్లి ఉగ్రరూపం దాల్చిన తర్వాత అమ్మవారి మెట్లకు వాటర్ తాగడం జరిగింది, ఆ నీటి మట్టం తాగడం జరిగింది. ఎప్పుడైతే బాసర్లో ఉన్నటువంటి పాపాలన్నీ కడిగేసింది అమ్మవారు అని చెప్పేసి అనుకున్న నెక్స్ట్ డేనే అక్కడ ఆలయ పరిసరంలో, ఆలయ ప్రాంతంలో, ఆ గోదావరి గట్లో, ఏదైతే ఆ గోదావరి ఘాట్లో మొత్తం అపవిత్రం చేశారు అనడానికి ఎలా మనం చెప్పుకోవాలా. సో ఎవరెవరైతే ఈ తాగుబోతులు ఎవరైతే ఉన్నారో ఈ తాగుబోతులని కూడా ఖచ్చితంగా మనం పరిగెత్తి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దత్తు పటేల్ గారు చెప్పారు కాబట్టి ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ఏదైతే పరిగెత్తించి కొట్టాలని చెప్పేసి సిద్ధాంతమైన ఏదైతే చెప్పిండో అది కూడా ఖచ్చితంగా మేము తప్పు చేస్తే మమ్మల్ని కొట్టురి, లేకపోతే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని కొట్టురి అని చెప్పేసి ఖచ్చితంగా హిందూ సంఘాల నాయకులు, దాంతోపాటు ఖచ్చితంగా హిందూ జేఏసీని నేను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువుని నేను ఇలా సవినయంగా కాళ్ళు మొక్కి అడుగుతున్నా, నాకు సపోర్ట్ చేయకండి, బాసరలో అమ్మవారిని కాపాడండి, బాసరలోని అమ్మవారి పేరు ప్రతిష్టల్ని కాపాడండి అని నేను చెప్తున్నా. అమ్మవారు ఇవాళ ఒక మాట నేను చెప్తా, శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని చెప్పేసి. అమ్మవారు అక్కడ ఎంతోమంది నాకన్నా తీస్మార్కాన్లే ఉన్నారు, నాకన్నా పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ ఉన్నారు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు సీనియర్. ఎటువైంది మీ సీనియారిటీ? ఈ సీనియారిటీ నీడ పెట్టురు కదా. అక్కడ ఎండోమెంట్ అధికారులు పట్టించుకోరు, అక్కడ పోలీస్ అధికారులు పట్టించుకోరు, మొత్తం ఏదైతే మనకి ప్రాస్టిట్యూషన్కి అడ్డాగా మార్చేసిరు. ఇవాళ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలా, ఇవాళ నా దిష్టి బొమ్మ దగ్ధం చేసిరు కదా. ఎప్పుడైతే నేను ఈ మాటల్ని బయటకు పెట్టిన తర్వాత వీని డౌన్ఫాల్ చేయాలని చెప్పేసి ఇదంతా ప్రయత్నం చేసిరు. మరి ఏదైతే 2017 నుంచి నేను మాట్లాడుతున్నా, 2017 నుంచి బాసరాలో ఎన్నో రకాలైనటువంటి ఇన్సిడెంట్లు జరిగినాయి. మరి వీటి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు మరి మీకు ఇదంతా కనబడలేదా?
మీకు ఇదంతా కనబడలేదా? నేను మీకు ఒక ఆర్టికల్ చూపిస్తా. యస్, ఇగో ఇక్కడ ఇది చూడురి. రైట్, ఓకే. వీళ్ళని ఎందుకు కాపాడిర్రు? పైసలు ముట్టినాయా? డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నారా? చేతులలో పడ్డాయి కాబట్టి మీరు ఆ రోజు ఏమనలే. ఒకవేళ డబ్బులు రాకపోయి ఉంటే ఇయో నా లెక్కని ఇలా వీళ్ళని కూడా దిష్టిబొమ్మ దహనం చేసేసి ఇలా మీరు ఇట్లా చేస్తుండే అని చెప్పి చెప్తా. ఏంది ఇది, ఈ పంచాయతీ ఏంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, జ్ఞాన సరస్వతినే ఊరు దాటించేశారు. బాసర పుణ్యక్షేత్రంలో అపచారం. కాసుల కోసం కట్టు తప్పిన ఆలయ ప్రధాన అర్చకుడు ఉత్సవమూర్తిని ఆలయం బయటకు తీసుకొచ్చి నల్గొండ జిల్లా దేవరకొండలో ప్రైవేట్గా అక్షరాభ్యాసాలు. సో ఇక్కడ నేను ఇది ఎవరు రాసిర్రు ఆర్టికల్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఈనాడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నిర్మల్ జిల్లా మన ఎవరైతే ప్రెస్ క్లబ్ మిత్రులు కావచ్చు, ఎవరైతే మన జర్నలిస్ట్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసింది, నేను కాదు ఇది రాసింది. మరి ఆ రోజు ఇంతగానం అమ్మవారి పేరును అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారు. అమ్మవారునే అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయారు ఒక చోటుకి అని చెప్పేసి అన్నప్పుడు, ఆ రోజు ఎందుకు దిష్టి బొమ్మలు కనబడలేదు అంటే డబ్బులు మీకు ముట్టినాయా ఆ రోజు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలా. సో దీని గురించి ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన అప్పట్లో కేసు కూడా నమోదు కావడం జరిగింది. ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో, ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతన్ని అప్పుడు సస్పెండ్ కూడా చేశారు అని చెప్పేసి మనం మాట్లాడినాం. ఇంకొక విషయం ఏంటంటే, వీటిని చేసినప్పుడు మరి ఎందుకు దిష్టి బొమ్మలు దానం చేయలేరు? ఇక్కడ ఇంకోటి చూడండి, అమ్మవారి కానుకని ఏదైతే వాళ్ళ ఒక బీరువాలో అమ్మవారికి సంబంధించినటువంటి ఇక్కడ దొరికినాయని చెప్పేసి మాట్లాడారు. బాసర ప్రధాన అర్చకుడు అల్మారాలో వెండి బిస్కెట్ లభ్యం. చెన్నైకి చెందిన భక్తురాలి నుంచి 434 గ్రాముల వెండి కానుక స్వీకరణ. ఆలయ రికార్డులకు జమ చేయని వైనం. చూసారా? అప్పుడు ఏం చేసారు మరి? ఇది శాంపులే. ఇంకా నేను మళ్ళీ మస్తు చెప్తాను. నేను ఇట్లాంటి ఒక 10 కాదు 20 వీడియోలు ఉన్నాయి నా దగ్గర. 20 వీడియోలు ప్రూఫ్లతో సహా ఎవడెవడు ఏం చేసిండు, ఎవడెవడు అక్కడ ఆలయం పేరుతోనే ఏమేం చేస్తున్నారు అనే దాని గురించి కూడా నేను ఖచ్చితంగా రానున్న రోజుల్లో చాలా ఉన్నాయి. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఐ రిపీట్ అగైన్, ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా ఇంకా మస్తుందని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తాను నేను. సో దీంట్లో బాసర ఘటనపై కమిషనర్ ఆరా, బాసర సరస్వతి ఉత్సవ విగ్రహం దొరికింది. మరి ఆ రోజు ఎందుకు కనబడలేదు? ఇదంతా ఆ రోజు ఎందుకు కనబడలేదు, ఎందుకు అసలు దీని గురించి మాట్లాడలేదు అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలా. ప్రధాన అర్చకునిపై చర్యలు తీసుకోవాలి. ఇదంతా కూడా బాసర్లో వాళ్ళంతా చేశారు. మరి అప్పుడు ఆ రోజు ఎందుకు నోరు మెదపలేకపోయారు? అంటే ఇదంతా మీరంతా ఒకటేనా గ్యాంగ్? ఇదంతా ఒకటేనా పంచాయతీ? ఒకటే ఇల్లా? ఇది ఒకటే పంచాయతీ? ఒకటే కుటుంబమా ఇదంతా? మరి అప్పుడు ఎందుకు కనవాళ్ళే? ప్రతిదీ తీస్తా, చాలా ఉన్నాయి. ఇగో ఇక్కడ ఇంకొకటి రాసిరు. ఏమని? నిత్య వివాదం విచ్చలివిడితనం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. బాసర ఆలయానికి వంతుల వారి దోపిడీ అని చెప్పేసి ఉంది. బాసర పుణ్యక్షేత్రం నుంచి అప్రతిష్ట పాలు చేసినటువంటి ఎన్నో ఘటనలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాం. ఇక్కడ విగ్రహం తరలింపుపై కేసు నమోదు. ఇక్కడ దీని గురించి ఎందుకు మాట్లాడలేదండి? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అసలు ఏం జరుగుతూ ఉంది ఆలయాన్ని? అసలు బాసర పుణ్యక్షేత్రాన్ని ఉంచుదాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా మనం వేద్దాం అనుకుంటున్నారా? ఇవాళ ఏ దేవస్థానం గురించి మాట్లాడినా కూడా ఇదే పరిస్థితి. ఎవ్వరు ముందుకొచ్చి మాట్లాడరు. ముందుకొచ్చి మాట్లాడితే వాడిని సత్యానాశ చేస్తారు అనడానికి ఇదే ఒక ఉదాహరణగా నేను చెప్తా ఇది. సో దీంట్లో రైట్, ఇది ఫైనల్గా మీరు చెప్పినట్టే మేము మీ మాట విని శిరస ఖచ్చితంగా మేము వహిస్తాం. ఎందుకంటే ఇక్కడ మీరు ఒక్కసారి చూడొచ్చు, ఇది వీడియో. ఓకే, జ్ఞాన సరస్వతి హోటల్, ఇది ఒక టెండర్ తీసుకున్న తర్వాత వీళ్ళంతా కూడా ఒక హోటల్ని, ఏదైతే ఒక టిఫిన్ సెంటర్ మీల్స్ ఉన్నటువంటి ఒక హోటల్ని, దాన్ని ఒక టిఫిన్ సెంటర్గా మనం చెప్పుకోవాలా. సో దీన్ని ఇట్లా తాగుబోతులకు అడ్డాగా మార్చిర్రు. ఏం చేసినా మాకు నడుస్తుంది, మేము గ్రామస్తులం, మేము ఏమన్నా చేయొచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణగా నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. సో ఇదండి మొత్తానికి పంచాయతీ. మొత్తానికి ఇది పంచాయతీ. వాడి దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా అండర్ ఎస్టిమేట్ చేసేసి మనం మాట్లాడిండు. కాకపోతే ఇప్పుడు ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ చేరాల, ప్రతి ఒక్క హిందూ బంధువుకి
ఇది చేరాలా. ప్రతి ఒక్క హిందూ ఆర్గనైజేషన్స్ డెఫినెట్లీ దీనిపైన ఖచ్చితంగా స్పందించాలా. ఎందుకంటే మన దేవాలయాల్ని, మన బాసర పుణ్యక్షేత్రాన్ని, మన తెలంగాణలో ఉన్న, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అమ్మవారి ఆలయాన్ని మనము ఖచ్చితంగా మనమే కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి నేను మరోసారి మాట్లాడుతా ఉన్నా. సో దీంట్లో ఇంకొక క్లియర్గా మనం మాట్లాడుకుంటే, నా పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫైర్ అయ్యారు దత్తు పటేల్ గారు. మీరు మీ పర్సనల్ లైఫ్ని కూడా నేను మాట్లాడడానికి ఎంత లేదు. కాకపోతే మా అయ్య చెప్పిండు, మా అవ్వ చెప్పింది, మా అయ్య వాళ్ళు చెప్పారు, నాకు సంస్కారం నేర్పారు. ఎవరి లైఫ్ల గురించి ఎవరు మాట్లాడకూడదు, తలరాతలో ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడిన మా తల్లిదండ్రులు నాకు ఇక్కడ చాలా మంచి, అంటే ఒక మాట చెప్తారు కదా, ఒక మాట చెప్తే ఏమంటారు అంటే, ఇట్లాంటి వాటిలో చాలా మంచిగా మాట్లాడాలి నాన్న, ఎవరి లైఫ్ల గురించి మాట్లాడదు అని చెప్పిన మా వాళ్ళు మహానుభావులు అని చెప్తా మా తల్లిదండ్రులు. సో అందుకే నువ్వేం చేసినావు, ఏం కథ అనేది నేను మాట్లాడా. ఎందుకంటే నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి సతీమణి నాకు అక్కనే, నాకు వదిననే అవుతుంది, ఆమె నాకు ఒక తోబుట్టు అని చెప్తా. కానీ నేను నిన్ను కించపరిచి మాట్లాడట్లేదు దత్తు పటేల్ గారు. సో దీంట్లో ఇంకొక లాస్ట్ ఫైనల్గా మనం మాట్లాడుకుంటే, ఇక్కడ నా పర్సనల్ ఇష్యూ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఒక ఐఫోన్ గురించి. దాంతోపాటు ఈ ఎల్ఈడి స్క్రీన్ ఏదైతే ఉందో, 3 లక్షల రూపాయల ఎల్ఈడి స్క్రీన్ ఏదైతే ఉందో అది నాది కాదు, ఇది సిగ్నేచర్ స్టూడియోస్కి సంబంధించినటువంటి స్క్రీన్గా చెప్తా ఉన్నాం. ఈ ఫోన్ గురించి నేను మాట్లాడతా. నా పర్సనల్గా వాడు ఇంటర్ఫేర్ అయ్యాడు కాబట్టి నేను చెప్తా. నా దగ్గర ఉన్నటువంటి 4 క్రెడిట్ కార్డ్స్, సో ఏవైతే ఉన్నాయో ఈ క్రెడిట్ కార్డ్స్ని నేను స్వైప్ చేసి 1 lakh డౌన్ పేమెంట్ చేసి వాటిని నేను ఇవాళ ఈ ఐఫోన్ ఏదైతే ఉందో దీంట్లో క్వాలిటీ బాగా వస్తుంది, ప్రజల దగ్గరికి చాలా తొందరగా వెళ్తుంది ఈ వీడియో అని చెప్పేసి మనం ఇదంతా చేయడం జరిగింది. నేను ఈఎంఐ త్రోలో ఈ ఫోన్ కొనడం జరిగింది. నేను ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఫోన్ కొన్నది కాదు. దాంతోపాటు నా కార్ గురించి మాట్లాడుతున్నావు కదా, నాకు కూడా ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి బ్రదర్. నువ్వు అంటున్నావు కదా ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, నేను సంపాదించకపోవచ్చు, నా తాత సంపాదించింది నా దగ్గర ఉంది. అది జాగ్రత్తగా భద్రపరిచి నాకు మా ఫ్యామిలీ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆ కార్ కూడా అది మా నాన్న నాకు గిఫ్ట్ ఇచ్చింది. నేను ఎక్కడ కూడా డబ్బులు డిమాండ్ చేసి డబ్బులతో కొన్నది కాదు. దాదాపు 2022 ఒక చిన్న ఛానల్లో పని చేసినప్పుడు మా ఫ్యామిలీకి అంటూ ఒక కారు ఉండాలనే ఒక సంకల్పంతో మాత్రమే ఆ కార్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకొక మాట ఏమన్నాడంటే, ఎల్ఈడి స్క్రీన్ అయిపోయింది, ఇది అయిపోయింది, ఇంకోటి ఫ్యామిలీ విషయంలో నేను ఎక్కడెక్కడ ఉన్నా ఏంది అనేది కూడా మొత్తం తీసినావు దత్తు పటేల్. నేను తీయడానికి నీకేం లేదు, నేను కంటి చూపు చాలు నీకు. నువ్వు అన్నావు చూడు, నా ఏళ్ళు సరిపోతుంది, నీ గడ్డపర అవసరం లేదు, నా కంటి చూపు చాలు. నీ కథ, నీ లెక్క, నీ పంచాయతీ, నువ్వేమేం చేసినావు, నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసినావు, ఎంతమందిని ఇబ్బంది పెట్టినావు అనే దాని గురించి కూడా మొత్తం డాటా వచ్చింది. బైసాప్ సిద్ధార్థ్ రాయ్ అంటే చెప్తున్నావు కదా, బాలాజీ గౌడ్ చెప్తున్నాడు, యుద్ధం స్టార్ట్ చేసింది నేనే, ముగించబోతుంది కూడా నేనే అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా. బాసర పుణ్యక్షేత్రాన్ని ప్రక్షాళన చేసే వరకు నేను నిద్రపోను. ఒకవేళ నన్ను నిద్రపోవాలి అని చెప్పేసి చేస్తే నేను ఖచ్చితంగా ఆ రోజు భూమి పైన ఉండను అని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున, దాంతోపాటు నేను ఆ బాసర పుణ్యక్షేత్రం సాక్షిగా నేను ఇది మాట చెప్తా ఉన్నా. ఎప్పుడైతే బాసర పుణ్యక్షేత్రం గురించి నేను మాట్లాడడం మనిషినో ఆ రోజు నేను చనిపోయిన రోజే. ఎందుకంటే నన్ను సజీవ దహనం చేశారు. ఎంతోమంది దుష్ట శక్తులు మమ్మల్ని ఆపడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా బయట పెడతాం. డెఫినెట్లీ రానున్న రోజుల్లో ఎలాంటి చెప్పుదెబ్బ సమాధానం ఇస్తాం అనే దాని గురించి కూడా ఖచ్చితంగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. జై శ్రీరామ్.